వెజిటేబుల్ జ్యూస్ గురించి తెలుసుకుందాం. ఎందుకు వెజిటేబుల్ జ్యూస్ గురించి తెలుసుకుందాం అంటున్నానంటే, ద బెస్ట్ జ్యూస్, ఇంకా చెప్పాలి అనంటే అన్ని విధాల శరీరానికి ఉపయోగపడే జ్యూస్ అంటే వెజిటేబుల్ జ్యూస్. ఎదర్ హెల్త్ మెయింటెనెన్స్ కానివ్వండి, గ్లోయింగ్ అంటే మన యొక్క ఎక్స్టర్నల్ అపీరెన్స్ గ్లోయింగ్ పర్పస్కి కానివ్వండి, సో శరీరం లోపల అన్ని మెకానిజమ్స్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఇలా యూజ్ అయ్యేదే ఈ వెజిటేబుల్ జ్యూస్. మంచి పోషకాలు, లో క్యాలరీస్, ఈజీ డైజెస్టబుల్, గుడ్ ఫర్ ఆల్ ఓవర్ ద బాడీ అని అంటే వెజిటేబుల్ జ్యూస్ మాత్రమే. సో ఎందుకు ఇంత ప్రత్యేకతగా చెప్తున్నాను అనంటే, వెజిటేబుల్ జ్యూస్లో ఏవేవో అన్నీ మిక్స్ చేసేయమని చెప్పట్లేదు ఇక్కడ మీకు. క్యారెట్, బీట్రూట్, కీరా, టమోటా. క్యారెట్ ఏంటి? క్యారెట్లో ప్రత్యేకత ఏంటి? వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, బయోటిన్ ఉంటుంది, కెరాటినాయిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ ఎ గుడ్ ఫర్ విజన్ అని కూడా చెప్పచ్చు. గ్లోయింగ్ స్కిన్ మెయింటైన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈవెన్ దో ఎలిమెంట్స్ అంటే మనకి ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మినరల్స్ చూసుకున్నట్టయితే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దెన్ మళ్ళీ మనం బీట్రూట్లోకి వెళ్ళినట్టయితే ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ మ్యాంగనీస్, పొటాషియం. సో ఇంకా చెప్పాలి అని అంటే ఎక్కువగా అథ్లెటిక్స్ ఉంటారు కదా, అథ్లెటిక్స్ కానివ్వండి, బాగా ఇన్ కేస్ ఏదైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఎక్కువ ఆడుకునే వాళ్ళకి ద బెస్ట్ బూస్టర్ అండ్ బాగా మనకి బూస్ట్ వచ్చి ఎక్కువ ఎనర్జీ మనకి ఎక్కువసేపు వర్కౌట్స్ చేయడానికి యూజ్ అయ్యేది బీట్రూట్. సో ఇక్కడ పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి బీపీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి, బీపీ స్టేబుల్గా మెయింటైన్ అవ్వడానికి కూడా బీట్రూట్ బాగా యూజ్ అవుతుంది. ద థర్డ్ వన్ కీరా. కీరాలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. విటమిన్ సితో పాటు కే ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఇందులో కూడా ఫోలేట్ ఉంటుంది. మనకి అన్ని రకాల యూజ్ అయ్యేదే. సో ఇక్కడ మనం కీరాకాయ కూడా యాడ్ చేస్తున్నాం కదా, కీరా ఎప్పుడైతే యాడ్ చేస్తామో విటమిన్ సి కూడా బాడీకి అందుతుంది. దెన్ టమోటా అంటారా, ఇందులో లైకోపిన్ సబ్స్టెన్స్ ఉండడం వలన ఏంటంటే మనకి ఒక ఐరన్ లెవెల్స్ని పెంచడానికి ఎక్కువగా మనకి టమోటాలో స్కోప్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి మ్యాంగనీస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. సో ఐరన్ లెవెల్స్ ఇంప్రూవైజ్ చేసే గుణం కూడా ఎక్కువ మనకి టమోటాలో ఉంటుంది. సో ఇవన్నీ మిక్స్డ్ వెజిటేబుల్స్ని మీరు మిక్స్ చేసి జ్యూస్ డైలీ తీసుకోవడం వలన శరీరానికి బాగా యూజ్ అవ్వి ఐరన్ లెవెల్స్ పెరిగి బ్లడ్లో ప్యూరిఫికేషన్స్ జరిగి బాడీని డీటాక్స్ చేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదా అనేది ఏమీ లేదు. సో ఈవెన్ దో మీరు డయాబెటిక్ అయినా సరే ఈ జ్యూస్ని మీరు తీసుకోవచ్చు. బాడీకి ఒక హెల్దీ స్టేట్గా, ఎస్పెషల్లీ ఎలాంటి డ్రాప్స్ అంటే మనకి ఎలాంటి డెఫిషియన్సీస్ రానికోకుండా ఈ జ్యూస్ బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి వెజిటేబుల్ జ్యూస్ డైలీ మీ యొక్క డైలీ ఫుడ్ షెడ్యూల్లో ఉండేటట్టు చూసుకోండి.